ఏడవ చిన్న నీటి వనరుల గణన, 7th మైనర్ ఇరిగేషన్ సెన్సస్. గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ ఏ విధంగా యాప్లో నమోదు చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ 7th MIC యాప్ని ఇక్కడ చివరిలో ఉంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్లు అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇచ్చిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పేరు, డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, యూజర్ ఐడి, లెఫ్ట్లో మై డ్రాఫ్ట్స్ అని, రైట్లో లాగౌట్ అని, ఇందులో 7th MI సెన్సస్ ఒకటి, అలాగే 2nd సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ అని 2 కనిపిస్తాయి. ముందుగా మనం 7th MICలో గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. డాష్ బోర్డు పక్కన 3 గీతలు టచ్ చేస్తే మనకి డాష్ బోర్డు, వాటర్ బాడీస్ అందులో 2, అలాగే MI సెన్సస్ అని ఉంటుంది. దాని కింద సర్ఫేస్ వాటర్ స్కీమ్స్, తర్వాత గ్రౌండ్ వాటర్ స్కీమ్స్. ముందు గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ మనం క్లిక్ చేసుకుంటాం. అలా గ్రౌండ్ వాటర్ స్కీమ్ అనే షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ షెడ్యూల్లో మీకు పైన చూస్తే బేసిక్ డీటెయిల్స్, స్కీమ్ డీటెయిల్స్, కాస్ట్ డీటెయిల్స్, స్టేటస్, వాటర్ డిస్ట్రిబ్యూషను, పంప్ ఆపరేషను, కమాండ్, ఇరిగేషన్ డీటెయిల్స్ అని ఉంటాయి. అంటే ఒక్కొక్క పేజ్ ఉంటుంది మనకి. సింపుల్గానే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టేయచ్చు. ఇది డిస్టిక్, స్టేటు, డిస్టిక్, తహసీల్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. విలేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎన్ని విలేజ్లు అయితే ఆ ఎన్యూమరేటర్కి మనం అలాట్ చేస్తున్నాం, ఆ ఎన్ని విలేజ్లు కనిపిస్తాయి. మనం ఏ విలేజ్ అయితే ఇప్పుడు ఎన్యూమరేట్ చేస్తామో ఆ విలేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నేను ఇక్కడ పబ్బులేటిపల్లి అనే విలేజ్ని తీసుకుంటున్నాను. దాని కింద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అందులో మనకి ఈ గ్రౌండ్ వాటర్ స్కీమ్స్లో 2 ఉంటాయి, డగ్వెల్స్, బోర్వెల్స్. అంటే డగ్వెల్స్, ట్యూబ్వెల్స్. ముందుగా మనం ట్యూబ్వెల్స్ తీసుకుందాం. రెండిటికి ఒకే ప్రొసీజర్ ఉంటుంది. దీనికి చాలా మైనర్ తేడా మాత్రమే ఉంటుంది. 2 ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ట్యూబ్వెల్స్ తీసుకుంటాం. ట్యూబ్వెల్స్ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇంతకు ముందు అంటే 6వ చిన్న నీటి వనరుల గణన 2019-20లో చేసినప్పుడు మనము ఈ యాప్లో నమోదు చేసినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి సర్వే నెంబర్ కూడా కనిపిస్తుంది. ఈ సర్వే నెంబర్ని బట్టి ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ బోర్డుని మనం మళ్ళీ ఈ సెన్సస్లో ఎన్యూమరేట్ చేస్తాం. దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఈ యాప్లోనే కనిపించేస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందే మనం ఈ యాప్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నమోదు చేశాం కాబట్టి. కొత్తది చేయాలనుకునే పనికైతే ఇక్కడ బ్లూ టిక్ అంటే ప్లస్ అనే గుర్తుంటుంది బ్లూ కలర్లో, అది క్లిక్ చేసినప్పుడు మనకి కొత్త అలా న్యూ GWS రికార్డ్ విల్ బి క్రియేటెడ్ అని వస్తుంది. సో అలా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కానప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇది కొత్తదైతే అలాగే ఇంతకు ముందే ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని మనం చేసుకోవాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో ప్లస్ గుర్తు పెట్టకుండా మనం ట్యూబెల్స్లోకి వెళ్ళి మొట్టమొదటి ఉన్నది సీరియల్ నెంబర్ 1 116/15 కాస్రా నెంబర్ మనం సర్వే చేయాలనుకుంటే, ఇప్పుడు సెన్సస్లోకి చేయాలనుకుంటే ఈ పక్కన పెన్సిల్ గుర్తు అంటే ఎడిట్ గుర్తుని మనం క్లిక్ చేస్తాము. ఇప్పుడు అది సెలెక్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. టైప్ ఆఫ్ స్కీమ్ అనేది ట్యూబ్వెల్. ఇక్కడ డీప్ ట్యూబ్వెల్ ఆల్రెడీ వచ్చింది, అంటే ఇంతకుముందు మన సర్వేలో చేసినటువంటిది ఇది. డీప్ ట్యూబ్వెల్ ఓన్డ్ బై ఇండివిజువల్ ఫార్మర్ అని ఉంది. ఫార్మర్ పేరు కూడా వెంకటయ్య అని ఉంది. ఇవన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ తీసుకుంటాం. ఈ లొకేషన్ కూడా అక్కడే పంప్ దగ్గరే ఆ లొకేషన్ దగ్గరే తీసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత స్కీమ్ యొక్క డీటెయిల్స్ వస్తుంది. ఇందులో మొట్టమొదటిది కాసరా నెంబరు. ఇది ఇంతకుముందు మునుపు చేసినదైతే సర్వే నెంబర్ ఆల్రెడీ వచ్చేస్తుంది. అలా కానప్పుడు కొత్తగానైతే మనం సర్వే నెంబర్ ఇస్తాం. లొకేషన్ పర్టికులర్స్ అడుగుతుంది. లొకేషన్ పర్టికులర్స్ ఆ గ్రామంలో ఏదైనా సరే ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకి సంబంధించిన లొకేషన్ సంబంధించిన పేరును మనం అక్కడ ఇస్తాం. టోటల్ ఓనర్షిప్ హోల్డింగ్స్ ఆఫ్ ది ఓనర్. ఆ ఓనర్కి ఎన్ని ఎకరాలు ఉన్నది అనేదాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. సపోజ్ మనం 5 ఎకరాలు ఉంది అని మనం నమోదు చేసాం. సోషల్ స్టేటస్ ఆఫ్ ది ఓనర్. ఆ ఓనర్ యొక్క క్యాస్ట్ ఏమిటి, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ ట్రైబరా, బీసీలు అందరూ కూడా ఓబీసీ కిందకు వస్తారు. మిగతాది అదర్స్. ఓసీ మాత్రం అదర్స్ అని పెడతాం. సపోజ్ ఓబీసీ పెడుతున్నాం.
జెండర్ ఆఫ్ ది ఓనర్ అంటే పురుషుడా స్త్రీయా ట్రాన్స్జెండరా అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఇయర్ ఆఫ్ కమెన్సింగ్ ఆఫ్ ది స్కీమ్, ఆ స్కీమ్ అనేది ఆ బోరు ఎప్పుడు వేయబడినది అనేది. ఇది ఆల్రెడీ మనకు సెన్సస్లో ఉంది అంటే ఇంతకు ముందే మనం 2019-20లో చేసింది, మనం టైంలో చేసింది. మ్యాక్సిమం అప్ టు 2018-19లోనే ఉండి ఉంటుంది. కొత్త బోర్లు మాత్రమే అయితే మనకి 2021, 21, 22, 22, 23లో 23-24లో వస్తుంది. కాబట్టి ఇది అప్ టు 2018-19 అనుకుందాం. ఏమైనప్పటికీ మనం రైతులను అడగాలి ఆ విషయం. డెప్త్ ఆఫ్ ది డగ్ వెల్ ఆర్ ట్యూబ్ వెల్, ఇక్కడ డగ్ వెల్ అయితే డగ్ వెల్కి సంబంధించిన రాస్తాం, ట్యూబ్ వెల్ అయితే ట్యూబ్ వెల్కి సంబంధించిన. క్వశ్చన్ అయితే రెండింటికి ఒకటే. ఇన్ ఫుట్స్ అంటే అడుగుల్లో అడగాలి. మనం ఒక ట్యూబ్ వెల్ అయితే ఎన్ని అడుగులు వేసాము అని అడగాలి. అలాగే డగ్ వెల్ అయితే ఎన్ని అడుగులు లోతుంది అనేది అడుగుతాం. సో సాధారణంగా డగ్ వెల్ అయితే మనకి 20 నుంచి 30 అడుగులు ఉంటుంది సాధారణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ట్యూబ్ వెల్ అయితే ఒక 150 నుంచి కూడా 300 అడుగుల దాకా ట్యూబ్ వెల్ ఉంటుంది. ఇది ట్యూబ్ వెల్ తీసుకున్న 200 అడుగులు అనుకుంటాం. డయామీటర్, ఇక్కడ డయామీటర్కి వచ్చేసరికి డగ్ వెల్కి అయితే మీటర్స్లో వేస్తాము, ట్యూబ్ వెల్కి అయితే మిల్లీమీటర్స్లో వేస్తాము డయామీటర్కి వచ్చేసరికి. ఇప్పుడు ట్యూబ్ వెల్ అనుకోండి 2 ఇంచుల పైప్ కానీ అయితే 2 mm, 2 mm అంటే ఇంచుల్లోకి వచ్చేసరికి 50.8 వస్తుంది 2 mm అయితే, 2 ఇంచుల పైప్ అయితే. సో అంతకంటే ఎక్కువ అయితే దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. సో మిల్లీమీటర్స్లో మనం చూపిస్తాం. డగ్ వెల్కి వచ్చేసరికి మీటర్స్లో చూపిస్తాం, అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది సాధారణంగా ఒక 2 నుంచి 9-10 మీటర్లు కూడా వెడల్పు ఉంటుంది. ఇక్కడ ఇది ట్యూబ్ వెల్ తీసుకుంటున్నాం కాబట్టి 50.8 అంటే 2 ఇంచుల పైప్ అన్నట్టుగా వేస్తున్నాను. డెప్త్ ఆఫ్ ది బోర్వెల్ ఇన్ కేస్ ఆఫ్ ది బోర్వెల్ కమ్ డగ్ వెల్ కమ్ బోర్వెల్, అంటే బావిలో గనక బోరు ఉన్నట్లయితేనే ఇది మనం తీసుకుంటాం. బోర్వెల్కి ఈ డగ్ వెల్కి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ నియరెస్ట్ డగ్ వెల్ ఆర్ ట్యూబ్ వెల్, ఈ మనం చేసేటటువంటి బోర్ దగ్గర నుంచి చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి బోరు ఎంత దూరంలో ఉంది ఈ మీటర్స్లో అది చూసుకొని వేయాలి. ఒక 150 మీటర్లు వేస్తున్నాను. Depth of the dug well or tube well must be greater than 229 as tube well is deep. మనం అక్కడ ఆల్రెడీ డీప్ ట్యూబ్ వెల్ అనే ఇచ్చున్నాము. డీప్ ట్యూబ్ వెల్ అంటే 300 కంటే ఎక్కువ మీటర్లు లోతు ఉన్నది కాబట్టి 300 కంటే పైన ఇవ్వాలి. అంటే ఇక్కడ 3 రకాల ట్యూబ్ వెల్స్ ఉంటాయి, షాలో ట్యూబ్ వెల్, మీడియం ట్యూబ్ వెల్, డీప్ ట్యూబ్ వెల్ అని. సో దాన్ని బట్టి మనం లోతు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ డీటెయిల్స్. ఇది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఆ బోర్ వేసే రోజు ఎంత ఖర్చు అయింది అనేది. ఆల్రెడీ 50,000 అనేది ఉంది ఇక్కడ. కాస్ట్ ఆఫ్ ది మిషనరీ, ఆ వేసిన తర్వాత ఆ బోర్కి ఎంత ఖర్చు అయింది ఒక మిషన్ పెట్టడానికి కానీ దాని అందరికీ ఒక 50,000 వేస్తున్నాను. అది రైతుని అడిగితే చెప్తాడు. కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ 23-24 రెఫరెన్స్ ఇయర్ 23-24లో మనకి ఎంత ఖర్చు అయింది అనేది ఒక 1,000 రూపాయలు. మేజర్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, అతను దేని ద్వారా డబ్బులు సమకూర్చుకున్నాడు ఆ బోర్ వేయడానికి అనేది. బ్యాంక్ లోన్ అయితే బ్యాంక్ లోన్, గవర్నమెంట్ ఫండ్ అయితే గవర్నమెంట్ ఫండ్ అంటే ఈ మధ్య జలసిరి కింద వేశారు అట్లాంటివి ఏదైనా ఉంటే, లేదా ఓన్ సేవింగ్ అయితే ఓన్ సేవింగ్ పెడుతున్నాను. దాని తర్వాత ఇక్కడ రెండోది కూడా ఇవ్వాలి, అదర్స్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇఫ్ ఎనీ సబ్సిడీ, ఏదైనా లోన్ కానీ ఏదైనా తీసుకుంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ వచ్చిందా అనేది. సబ్సిడీ ఏమి రాకపోతే 0 వేస్తాము, సబ్సిడీ ఏదైనా ఉంటే వేస్తాము. ఇక్కడ కాస్ట్ ఆఫ్ మిషనరీ ఆర్ డిస్ట్రిబ్యూషన్ డివైస్ అంటే నీరు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అంటే స్కీమ్కి కన్స్ట్రక్షన్ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చారు, అలాగే మిషనరీకి ఎంత సబ్సిడీ ఇచ్చారు అనేది 0 వేస్తున్నాను. నెక్స్ట్ స్టేటస్, కరెంట్ స్టేటస్ ఆఫ్ ది స్కీమ్, పనిచేస్తుందా లేదా. యూజ్ అయితే యూజ్ అని పెడతాం, లేదా టెంపరీ నాట్ యూజ్ అని పెడితే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి యూజ్లో లేదు, సపోజ్ 5 సంవత్సరాలు. రీజన్ ఎందుకని అది యూజ్లో లేదు. మెకానికల్ బ్రేక్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ పవర్ కానీ, మెకానికల్ అంటే ఏదైనా బోర్ చెడిపోవటం కానీ, అసలు వాటర్ రావట్లేదని కానీ, డ్రై అయింది కానీ. సో వీటిలో అడిక్వేట్ రీజన్స్ తీసుకొని మనం పెడతాం. ఇప్పుడైతే పంపు యూజ్లో ఉన్నదనే పెడుతున్నాను, యూజ్లో ఉంది.
సో ఇక్కడ ఇంకేం రావు. నెక్స్ట్ కొడతాం. వాటర్ డిస్ట్రిబ్యూషన్, మెథడ్ ఆఫ్ యూజ్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్, ఏ విధంగా వాటర్ బయటికి వెళ్తుంది. పంపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ ఛానల్ ద్వారా చెలోకి పోతుందా, లేకపోతే ఏదైనా పైపు ద్వారా చెలోకి పోతుందా, పైపు లోపల వేసాడా, లేకుంటే ఎట్లా, సో డ్రిప్ ఇరిగేషనా, స్ప్రింక్లరా, దానికి సంబంధించింది. మ్యాక్సిమం ఇక్కడ ఈ ఏరియాలో అంతా కూడా ఓపెన్ వాటర్ కెనాలే ఉంటుంది. దాని ద్వారా పక్క ఓపెన్ అంటే పక్క అంటే ఏదైనా ఒక సిస్టమేటిక్గా కట్టు ఉంటే, ఇది కచ్చానే ఉంటుంది, ఉంది తవ్వేసి ఉంటారు, ఆ ద్వారా వెళ్ళిపోతుంటాయి. టైప్స్ ఆఫ్ లిఫ్టింగ్ డివైస్, ఇక్కడ ట్యూబ్వెల్ కాబట్టి మ్యాక్సిమం సబ్మెర్సిబుల్ పంపులే ఉంటాయి. అంటే మనకి పైపు లోపలనే కనుక పంపు ఉంటే దాన్ని సబ్మెర్సిబుల్ పంప్ అంటాం. బయట పంపు బయట అంటే ఈ మనకేసినటువంటి వెల్ పైన గనక కనిపిస్తూ ఉంటే పంపు, దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ పంప్ అంటాం. టర్బైన్లు జెట్లు కానీ మన దగ్గర ఉండవు. యాన్యువల్ అనేది సిస్టమ్ లేదు కాబట్టి మనం సబ్మెర్సిబుల్ పంపు తీసుకుంటాం. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ లిఫ్టింగ్ మ్యాక్సిమం ఎలక్ట్రికలే ఉంటుంది. ఇప్పుడు డీజిల్ పంపులు కూడా వాడట్లేదు ఎవరు. తర్వాత హార్స్ పవర్ ఆఫ్ ది లిఫ్టింగ్ డివైస్, ఆ మోటార్ యొక్క హార్స్ పవర్ ఎంత, 5 హార్స్ పవర్ కానీ 7 హార్స్ పవర్ కానీ ఉంటుంది. 5 వేస్తున్నాను. తర్వాత పంప్ ఆపరేషన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ పంప్ ఆపరేటెడ్ డ్యూరింగ్ ది సీజన్స్, అంటే ఒక సీజన్లో ఎన్ని రోజులు అతను పంపుని ఆడిస్తాడు అనేది. మనం సాధారణంగా 2 సీజన్లలో కనుక అతను బోర్ ద్వారా పండించుకుంటూ ఉంటే 2 సీజన్లో వేస్తాము. లేదా పెరీనియల్ క్రాప్స్ ఏదైనా బొప్పాయి కానీ లేకపోతే నిమ్మ కానీ ఇట్లాంటివి ఏదైనా పెరీనియల్ క్రాప్ అయితే పెరీనియల్ క్రాప్లో చూపిస్తాం. సాధారణంగా ఇక్కడ ఖరీఫ్లో పెద్దగా వాటర్ ఉండవు కాబట్టి వేయరు, రబీలో వేస్తారు. ఏ సీజన్లో ఉంటే ఆ సీజన్లో వేస్తారు. ఇక్కడ రబీలో చూపిస్తున్నాను నేను. అతనికి ఉన్నది మొత్తం 5 ఎకరాలను చూపించున్నాం మనం. సారీ, ఇది కేవలం రోజులు, ఎన్ని రోజులు ఆడిస్తాడు అనేది. రబీలో ఒక 3 నెలల పంట కాబట్టి, అంటే 90 రోజులు పంట కాబట్టి 60 రోజులు వేస్తున్నాడు, 60 రోజులు బోరు ఆడిస్తాడని పెడుతున్నాను. అదర్ సీజన్లు 0 పెడతాం. యావరేజ్ అవర్స్ ఆఫ్ పంప్ పర్ డే, అంటే సీజన్లో 60 రోజులు అతను పంపు వాడుతున్నప్పుడు రోజుకి యావరేజ్గా ఎన్ని గంటలు వాడుతాడు అనేది. అక్కడ ఖరీఫ్లో 0 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 0 పెడతాం. రబీలో రోజుకి అట్లీస్ట్ 4 నుంచి 5 గంటలు, 5 గంటలు అనుకుందాం. 5 గంటలు రోజు యావరేజ్గా పంపు వాడతాడు. సో ఇక్కడ మిగతా సీజన్లో 0, అతను వాడలేదు కాబట్టి. తర్వాత కమాండ్ ఏరియా, వెదర్ ది స్కీమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది కమాండ్ ఆఫ్ మేజర్ ఆర్ మీడియం స్కీమ్స్ లైక్ కెనాల్స్ అండ్ ఎక్సెట్రా. ఏదైనా పెద్ద తరహా లేదా మధ్య తరహా యొక్క స్కీమ్ల కింద కనుక ఉంటే ఎస్ అని పెడతాం, లేదంటే లేదని పెడతాం. అంటే సోమశల కెనాల్ కానీ పెద్ద పెద్ద కెనాల్స్ దాని కింద కనుక ఉంటే ఎస్ అని పెడతాం, లేదంటే లేదు. ఒకవేళ ఎస్ పెట్టాము అంటే దాని యొక్క డీటెయిల్స్ వస్తుంది, దేని కింద ఉంది అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి నో అని పెడుతున్నాం. ఒకవేళ ఎస్ అని పెట్టినప్పుడు ఇక్కడ స్కీమ్ తీసుకున్న తర్వాత రీజన్ అడుగుతుంది. ఈ స్కీమ్ కింద ఉన్నప్పటికీ కూడా ఈ మైనర్ ఇరిగేషన్ ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి అని. అంటే ఆ వాటర్ సరిపోలేదని పెడతాం. ఇక్కడ వాటర్ అవైలబుల్ బట్ నాట్ అడిక్వేట్ ఫర్ ఇరిగేషన్ 2 అని పెడతాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి నో పెడుతున్నాం. వెదర్ ద స్కీమ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి మాత్రమే ఇది స్కీమ్ పెట్టారా అంటే అది ఎప్పుడు కూడా అలా ఉండదు, నో అని పెడతాం. కల్చరబుల్ కమాండ్ ఏరియా, అంటే కల్చరబుల్ కమాండ్ ఏరియా అంటే అతనుకున్న మొత్తం పొలంలో అతను ఎన్ని ఎకరాలు సాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బోరు వేశాడు అనేది. మొత్తం 5 ఎకరాలన్నా మనం ఇక్కడ 2 ఎకరాలకే అతను పారుతుంది అని అందాం. అతను మొత్తం 5 ఎకరాలు ఉన్నప్పటికీ అతను ఆ బోరు 2 ఎకరాలు పండించుకోవడానికి వేశాడు. కమాండ్ ఏరియా. తర్వాత ఈ 2 ఎకరాల్లో ఇప్పుడు ఐపీసీ అని ఒకటి, ఐపీయూ అనేది 2 ఉంటాయి. ఐపీసీ అంటే పొటెన్షియల్ క్రియేటెడ్, అంటే ఆ బోరు ఎన్ని ఎకరాలకు పండే విధంగా ఉంది అనేది. ఈ యు అంటే ఐపీయూ అంటే ఆ బోరు వల్ల ఎన్ని ఎకరాలు తడిసింది అంటే ఉపయోగించుకున్నాడు అని. ఆ బోరు యొక్క కెపాసిటీ 5 ఎకరాలకైనా ఉండొచ్చు, కానీ అతను 2 ఎకరాలే పండించుకుంటే ఇక్కడ పైన 5 ఎకరాలు వస్తుంది, కింద 2 ఎకరాలు వస్తుంది. ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ బోరు ఉపయోగించుకున్నది రబీలో మాత్రమే రాశాం కాబట్టి ఖరీఫ్లో 0 పెడతాం. రబీలో వచ్చేసి 2 ఎకరాలు చూపిస్తాం, ఎందుకంటే అతను క్రియేటెడ్ 2 ఎకరాలే కాబట్టి. పెరీనియల్ 0, అదర్స్లో 0 పెడతాం, టోటల్ 2 ఎకరాలు. యూజ్డ్ కూడా అలాగే ఖరీఫ్లో 0, రబీకి వచ్చేసరికి
ఇతను పొటెన్షియల్ 2 ఎకరాలు ఉంది కాబట్టి 2 ఎకరాలు అంతకంటే తక్కువ ఉపయోగించుకోగలడు, అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి లేదు. కాబట్టి 2 లేదా అంతకంటే తక్కువ పెట్టాలి. సపోజ్ 1.5 ఎకరాలు నేను పెడుతున్నాను. పెరీనల్ 0, ఇది 0, 1.5. ఇక్కడ చూడండి, ఇఫ్ స్కీమ్ ఈజ్ అవుట్ సైడ్ ద కమాండ్ ఏరియా ఆఫ్ ది మేజర్ ఆర్ మీడియం స్కీమ్ దెన్ కంప్లీట్ ద ఐపీయూ ఈజ్ టు బి రిపోర్టెడ్. ఇది ఓకే వస్తుంది. వెదర్ ద స్కీమ్ ఈజ్ అండర్ యూటిలైజ్డ్ అంటే ఈ స్కీములో వాటరు సఫిషియెంట్గా ఉన్నాయా లేదా అని. ఏ వాటర్ కూడా ఏ రైతు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి నా దగ్గర అని చెప్పరు. సో నో అని పెడతాము. నో అని పెట్టినందుకు రీజన్స్ రాస్తాం. సారీ, ఎస్ అని పెట్టాలి. ఇక్కడ ఎస్ పెట్టినప్పుడు దానికి రీజన్, ఎస్ పెట్టినప్పుడు దానికి రీజన్ ఏం పెడతామంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ పవర్, మెకానికల్ బ్రేక్ డౌన్, లెస్ డిశ్చార్జ్ ఇన్ ద వెల్, లెస్ డిశ్చార్జ్ ఇన్ ద వెల్ అది పెడతాం. అంటే అతను తక్కువ ఆ బోరు నుంచి కావాల్సినంత వాటర్ కన్నా తక్కువ వాటర్ వస్తున్నాయా అనేది ఇక్కడ క్వశ్చన్. అవునని పెడతాం. ఎందుకని? అక్కడ ఆ బోర్లో వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి అనేది 32వ క్వశ్చన్. తర్వాత 33, వెదర్ ది ఎంఐ స్కీమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. ఇది కేవలం మంచినీటి పర్పస్ కోసం ఏమన్నా వాడుతున్నామా అంటే లేదు, నో. వెదర్ ద స్కీమ్ ఈజ్ క్యాప్చర్డ్ ఇన్ ప్రీవియస్ సెన్సస్, ఇంతకు మునుపు సెన్సస్లో ఇది కవర్ అయిందా లేదా అంటాడు. అంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెన్సస్లో ఆల్రెడీ కనిపించిన డేటానే కదా మనం చేస్తుంటూ వచ్చాం, కాబట్టి ఎస్ అని పెడతాం. అలా కానప్పుడు నో అని పెడతాం. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కెమెరా గుర్తు మీద మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ క్యాప్చర్ అడుగుతుంది. ఇక్కడ ఒక క్యాప్చర్ తీసుకుంటాం. ఎక్కడైతే మనం లొకేషన్ ఉందో ఆ లొకేషన్లోనే మనం తీసుకొని క్యాప్చర్ చేసి ఇలా క్యాప్చర్ చేసి నెక్స్ట్ కింద సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టినప్పుడు మనకి అది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత చివరిలో ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత మై డ్రాఫ్ట్స్ అనేది ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, మై డ్రాఫ్ట్స్లోకి వెళ్ళాలి. మై డ్రాఫ్ట్స్లోకి వెళ్ళినప్పుడు డబ్ల్యూబిఎస్, ఎస్డబ్ల్యూఎస్, జీడబ్ల్యూఎస్ ఉంటుంది. ఈ జీడబ్ల్యూఎస్లో మనం ఏదైతే చేసామో ఇది కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఫిలప్ మనం సబ్మిట్ చేయలేదు కదా. ఒకవేళ సబ్మిట్ చేసినట్లయితే ఈ లాస్ట్లో ఈ పెన్సిల్ గుర్తుకి డిలీట్కి మధ్యలో ఒక క్లౌడ్ గుర్తుకు వస్తుంది అనమాట, క్లౌడ్ మాదిరి గుర్తు. ఆ క్లౌడ్ని టచ్ చేసినప్పుడు సింక్రనైజ్ అయ్యి మన డేటా మన లాగిన్లో నుంచి వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ చేస్తాము. ఈ గ్రౌండ్ వాటర్ స్కీమ్స్లో ట్యూబ్వెల్ కానీ డగ్వెల్ కానీ రెండింటికి ఒకే పద్ధతి. డగ్వెల్కి ట్యూబ్వెల్కి మారేది ఎక్కడంటే లోతు మరియు వ్యాసంలోనే మారుతుంది. మిగతా ఎక్కడ కూడా మనకి పెద్ద తేడా రాదు. ఈ విధంగా చూసుకొని చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.